బ్రేకింగ్ న్యూస్. మిస్ వరల్డ్ 2025 కోసం హైదరాబాద్లో ఘనంగా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. మే 10 నుంచి 31 వరకు జరిగే మిస్ వరల్డ్ పోటీలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పోలీసులను సీఎం ఆదేశించారు. మిస్ వరల్డ్ కోసం హైదరాబాద్కు 3000 మంది మీడియా ప్రతినిధులు రానున్నారు. పోటీలకు వచ్చే దేశీ విదేశీ అతిథులను తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలతో స్వాగతించాలని సీఎం చెప్పారు. మిస్ వరల్డ్ షెడ్యూల్కు అనుగుణంగా ప్రతి కార్యక్రమానికి నోడల్ అధికారిని నియమించాలన్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ సర్కార్ సంసిద్ధమైంది. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రేఖ, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మిస్ వరల్డ్ 2025కు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అయితే ప్రధానంగా కూడా రేపు జరగబోయేటువంటి మే 10 నుంచి 31 వరకు కూడా జరిగేటువంటి మిస్ వరల్డ్ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పూర్తి స్థాయిలో భద్రత, రవాణా, వాళ్ళ యొక్క ఆతిథ్యం అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒక నోడల్ అధికారిని కూడా ఏర్పాటు చేయాలని కూడా ఆయన స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా మే 10న ప్రారంభోత్సవాలకు సంబంధించి కూడా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో కార్యక్రమం ఉండబోతుంది. ఆ తర్వాత మే 31న ఫినాలియోకి సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ నేపథ్యంలో హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ టూరిజం ప్లేస్లను, హిస్టారికల్ స్థలాలను కూడా వాళ్ళు ఎవరైతే ఈ పోటీలో పాల్గొని 116 దేశాలకు సంబంధించినటువంటి ఎవరైతే మహిళలు వస్తారో వాళ్ళందరికీ సంబంధించి ఆతిథ్యం ఇచ్చే విధంగా మరోపక్క ఈ యొక్క వివిధ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే కట్టడాలు కావచ్చు, వివిధ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా వాళ్ళు పరిశీలించబోతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, మరోపక్క రవాణా సదుపాయాలతో పాటు అన్ని ఏర్పాటు చేయాలి. సేమ్ టైం హైదరాబాద్ సంబంధించి ఏదైతే మిస్ వరల్డ్ కార్యక్రమాలకు సంబంధించి అద్దం పట్టే విధంగా తోరణాలు కావచ్చు, లైటింగ్ కావచ్చు, ప్రతి చోట హైదరాబాద్లో మిస్ వరల్డ్ కార్యక్రమాలు జరిగేటువంటి ప్రతి ఏరియాలో కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ప్రధానంగా మిస్ వరల్డ్ షెడ్యూల్కు అనుగుణంగా కూడా ప్రతి కార్యక్రమం పకడ్బందీగా కొనసాగాలి, ఏమాత్రం ఎక్కడ చిన్న పొరపాటు కూడా రావద్దని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున దాదాపు 3000 మంది మీడియా ప్రతినిధులు, దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రతినిధులు రాబోతున్న నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టే విధంగా ఏర్పాట్లు ఉండాలి. దానికి సంబంధించి ప్రతి కార్యక్రమానికి ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇప్పటికే చూస్తున్నాం, విదేశాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్కు చేరుకుంటారు. ఈ పోటీలో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళంతా కూడా ఇంకా 116 దేశాల నుంచి కూడా అనేక మంది ప్రతినిధులు రాబోతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్లకు ఎక్కడెక్కడ విడిది ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ సంబంధించి ఇప్పటికే పలు చోట్ల మరోపక్క వీళ్ళకు ఉప్పల్ స్టేడియానికి సంబంధించి కూడా సెమీఫైనల్ సంబంధించి వీక్షించడానికి మిస్ వరల్డ్లో ఎవరైతే కంటెస్టెంట్ ఉంటారో వాళ్ళందరికీ ఒక ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఐపీఎల్ సంబంధించినటువంటి సెమీఫైనల్ మ్యాచ్ను వాళ్ళు చూపించే ప్రయత్నాలు, మరోపక్క స్టేడియం సంబంధించినటువంటి వ్యవహారాలతో పాటు అక్కడ ఉన్నటువంటి భద్రతా కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రభుత్వ గురుకుల విద్యార్థులకు సంబంధించి మిస్ వరల్డ్ వేడుకలు వీక్షించేందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అయితే మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా అనేక మంది దేశ విదేశీయుల యాత్రికులు కూడా కొంతమంది ఆ యొక్క పోటీలను చూసేందుకు కూడా వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, పోటీలో పాల్గొనే వాళ్ళు ఉంటారు, మరోపక్క వివిధ దేశాల ప్రతినిధులు వాళ్ళకి సహాయంగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ సంబంధించిన ఏర్పాట్ల విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉందంటూ కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఉన్నత స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో ఈరోజు పేర్కొనడం జరిగింది. ఇప్పటికే పలుమార్లు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోసారి మరికొద్ది రోజుల్లోనే మే 10నే ప్రారంభోత్సవాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి, ఏ దేశాల నుంచి ఎవరెవరు వచ్చారన్న అంశానికి సంబంధించి కూడా కొంత వివరాలు అయితే సేకరించారు. ఇక పూర్తి స్థాయిలో కూడా ఇక 2-3 రోజులు మిగిలి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టమైన ఆదేశాలు అధికారులకు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక మిస్ వరల్డ్ 2025 కోసం అయితే హైదరాబాద్లో ఘనంగా ఏర్పాట్లు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మే 10 నుంచి 31 వరకు ఈ పోటీలు